నమస్తే, నేను మీ వెంకటేష్ కడకంచి. బనకచెర్ల ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఎందుకు బనకచెర్లపై ఇంత రాద్ధాంతం జరుగుతుంది? బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇవాల్టి మన విశ్లేషణలో చూద్దాం. బనకచెర్ల ప్రాజెక్ట్, ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను వేడెక్కిస్తుంది. గోదావరి వరద జలాల్లో సుమారు 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీటిని మళ్లించాలన్నది ఏపీ ప్రణాళిక. ఈ ప్రక్రియ పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకోసం వివిధ రకాల కాలువలు, టన్నెల్స్ నిర్మిస్తారట. ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం కుడి కాలువలో కీలకమైన బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు గోదావరి వరద నీటిని తరలిస్తారట. ఇందుకోసం అవసరమయ్యే వ్యయం దాదాపు 82,000 కోట్లని వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సింది. అసలే అప్పుల్లో ఉన్న ఏపీకి ఈ ప్రాజెక్టు అవసరమా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ ఏపీ మేధావులే రంగంలోకి దిగారు. మరి ఇంత ఖర్చు పెట్టి ప్రాజెక్టు కట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అనేది వారి వాదన. ఆలోచన పరుల వేదిక పేరుతో వీరు చేస్తున్న పోరాటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఈ వేదిక చేసిన సంచలన ఆరోపణలు ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. కేవలం మెగా కృష్ణారెడ్డి కోసమే ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చిందనే ప్రచారం రచ్చగా మారింది. అవును, మెగా కృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా పేరు మోసిన బడా కాంట్రాక్టర్. ఆయన తలుచుకుంటే ఏ ప్రాజెక్ట్ అయినా దక్కించుకుంటాడు. వైసీపీ హయాంలోనే ఆయన బుర్రలో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందనేది ప్రచారం ఉంది. కానీ ఇది కాగితాలపైకి ఎక్కేలోపే ఎన్నికలు రావడం, జగన్ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి సర్కార్ కొలువు తీరింది. ఈ క్రమంలో బాబుతో భేటీ అయిన కృష్ణారెడ్డి చక్రం తిప్పారని టాక్. 82,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే మామూలా మరి? ఈ ప్రాజెక్టులో ఎవరికి ముట్టాల్సిన వాటాలు వారికి ముడతాయని, అందుకే అందరూ సైలెంట్గా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి ఎంత లాభం చేకూరుతుందో తెలియదు, కానీ తెలంగాణకు మాత్రం తీవ్ర నష్టం తప్పదు. ఎందుకంటే తెలంగాణకు చెందిన గోదావరి నీటి వాటా తగ్గిపోవడం ఖాయం. ప్రస్తుతం మిగులు జలాలే అని చెబుతున్న ప్రాజెక్టు పూర్తయితే నీటి కేటాయింపులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు భవిష్యత్తులో తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. జలాలు అందుబాటులో లేనప్పుడు కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరనే విషయం మర్చిపోవద్దు. ఇదే సమయంలో మెగా కృష్ణారెడ్డి తీరుపైన విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కంపెనీలు నడుపుతూ తెలంగాణ తిండి తింటున్న కృష్ణారెడ్డి ఏపీ ప్రాజెక్టులకు వంతపాడడం ఎంతవరకు సమంజసం? వ్యాపారి కాబట్టి ఎక్కడైనా ప్రాజెక్టులు చేపట్టవచ్చు అంటారేమో, కానీ బతుకునిచ్చిన రాష్ట్రాన్ని మర్చిపోతే ఎలా? తెలంగాణ మీదే ఎదిగిన మీరు ఇప్పుడు ఏపీ జలదోపిడికి సాక్షిగా నిలబడతామంటే తెలంగాణ సమాజం ఎలా హర్షిస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటికైతే అధికారికంగా టెండర్లకు పిలవలేదు, కానీ టెండర్లంటూ పిలిస్తే ఆ ప్రాజెక్టు దక్కేది మాత్రం మెగా ఇంజనీరింగ్కేనని లోకమంతా కోడైకూస్తుంది. ఈ పరిణామాలను తెలంగాణ సమాజం హర్షించదు. మెగా ఇంజనీరింగ్ నుంచి ఏపీలో టీడీపీకి, వైసీపీకి, కేంద్రంలో బీజేపీకి, ఇక తెలంగాణలో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్కు ముడుపులు ముడతాయని చాలామంది చెప్తున్నారు. అందులో నిజాలు బయటకు రాకపోవచ్చు, కానీ నిప్పు లేనిదే పొగరాదనే విషయం మర్చిపోవద్దు. ఈ ప్రాజెక్టు విషయంలో మెగా కృష్ణారెడ్డి కూడా ఆలోచిస్తే బెటరేమో. ఎందుకంటే ఇప్పుడిప్పుడే దీనిపై తెలంగాణలో చర్చ మొదలైంది. ఆ చర్చ
మరింత ముదిరితే ఆయనకు విమర్శల తాకిడి మరింత పెరగవచ్చు. ఇది ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు బ్రీఫ్ హిస్టరీ. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.